హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనమైతే దొండకాయ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం వేడయ్యాక కావాల్సినంత అంటే కొంచెం నూనె వేసుకోవాలి. నూనె అయితే కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చూసారా, ఇదైతే కొంచెం వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత దొండకాయలు అయితే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే, అవి అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ పడతాయి ఇవి వేగడానికి. నేనైతే దీన్ని కట్టెల పొయ్యి మీద అయితే చేశాను. అదిగోండి పొగ వస్తుంది కదా, కట్టెల పొయ్యి ఇదైతే. ఇవైతే వేగిపోయినాయి. మనమైతే ఇప్పుడు దొండకాయ పీసెస్ వేసుకుందాము. రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడైతే మనం దొండకాయ ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ ఇప్పుడైతే కలుపుకోవాలి. చిన్న మంట మీద వేగితే దొండకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతాయి. మంచి కలర్ వస్తాయి, మెత్తగా అవ్వకుండా డ్రై అయ్యి మంచి క్రిస్పీగా వస్తాయి. సింపుల్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా టేస్టీగా వస్తుంది. ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారా, ఏమీ అవసరం లేదు, కొంచెమే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ఫ్రై అయింది. ఇంకొంచెం వేడయ్యాక ఇంకొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా, చూసారా పొగ కూడా వస్తుంది, పొగ వస్తుంది కదా, అదంతా కట్టెల పొయ్యి మీద. మనమైతే ఇప్పుడు ఉప్పు వేగినాయి కదా, ఇప్పుడైతే మనం ఉప్పు పసుపు వేసుకుందాం కొంచెం కావలసినంత. ఇవి రెండు వేసుకున్నాక ఇంకా కొంచెం సేపు ఉంచాలి. ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక కారం అయితే వేసుకోవాలి. ఈ కారం అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇవి పుటానీ ఉంటాయి కదా, చట్నీ చేస్తాము, వాటితో అయితే చేస్తాను. అవి వెల్లుల్లి, కారం, మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ అవి లేకపోతే కారం కూడా వేసి చేసుకోవచ్చు. కారం, పుటానీ, ఇంకా వెల్లుల్లి, ఉప్పు అయితే వేసి చేస్తాను. చూసారా, ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది. దీంట్లోకి కారం అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ ఫ్రైలోకైనా కారం బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే మంచిగా చూసారా డ్రైగా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ స్టేజ్లో అయితే మనం ఇప్పుడు కారం వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత, కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసుకున్నాక ఇంకా దించేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజైతే. ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఈ ఫ్రై ఉంటే సాంబార్, పప్పు ఇలా వీటితో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. వట్టిదైనా కొంచెం నెయ్యి వేసుకొని తింటే అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చింది ఏంటి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఈజీ అండ్ టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకో మంచి రెసిపీతో మంచి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.